జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. చేనేత కార్మికుల విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించిన నిర్వాహకులు దేశ ఆర్థిక వ్యవస్థలో చేనేత కార్మికుల సేవలను కొనియాడారు. అనంతరం పద్మశాలి సమాజానికి చెందిన ప్రముఖులు సీనియర్ చేనేత కార్మికులను శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు. దేశంలో మోడీ గారి ఆధ్వర్యంలో ఈ జాతీయ చేనేత దినోత్సవం ప్రకటించడం జరిగింది. దీనికి మన చేనేత కార్మికులను మనం బతికించుకోవాలంటే మనమందరం కూడా రేపు రాబో కాలంలో చేనేత వస్త్రాలను మనం ధరించాలి. చేనేత వస్త్రాలు కొనుక్కున్నట్లయితే ఉపాధి కల్పించిన వారం అవుతాం. కాబట్టి ఇక్కడికి ఈరోజు చేనేత దినోత్సవం సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వివిధ పార్టీ నాయకులందరికీ ఒక మంచి రిక్వెస్ట్ ఏంటంటే, చేనేతను కనుక మనం అభివృద్ధి చేసినట్టయితే గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో అనేక మందికి ఉపాధి సౌకర్యాలు కలుగుతాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించేసి చేనేత సహకార సంఘాలను ప్రోత్సహించాలి. చేనేత కార్మికులకు అభివృద్ధి కోసం వాళ్లకు దిశానిర్దేశం చేస్తూ ఈ స్పిన్నింగ్ మిల్స్ ఇట్లాంటివి కాకుండా చేతి వృత్తులను మీరు ప్రోత్సహించినట్టయితే మనుగడలో ఉంటుంది. చేనేత వృత్తి అనేక కళాకారులు ఉంటారు. దీంట్లో ఒక అద్దెపెట్టెలో ఒక చీర నేస్తారన్నప్పుడు వాళ్ళ కళా కౌశల్యాన్ని మనం గుర్తించాలి. పేరున